పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అందిస్తున్నామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీలో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు నాణ్యమైన సరుకులు అందిస్తామని చెప్పారు. ధరల స్థిరీకరణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము అంటున్న మంత్రి నాదెండ్లతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దాదాపు కిలో 60 నుంచి 65 రూపాయలు ఉన్న బియ్యాన్ని 50 రూపాయలకి అందిస్తూ ఆ నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రైతు బజార్లలోనూ అలాగే రైస్ మిల్లుల్లో కూడా ఈ తక్కువ ధరలకే బియ్యాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. తద్వారా పేదలందరూ కూడా ఈ పథకాన్ని అదేవిధంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎటువంటి మేలు జరగబోతుంది, అదేవిధంగా నిత్యావసర వస్తువులు పెరుగుతున్న పరిస్థితుల్లో మన ధరల స్థిరీకరణ ద్వారా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతుంది? సుమారు 1 నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గల్ఫ్ వార్ ఉందని, లేదా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి అని వినియోగదారులపైన భారం పడే విధంగా ఒక 10 నుంచి 12 రూపాయలు పర్ కిలో బియ్యం పెరిగిందండి. ఈ సమాచారం ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉంది మాకు ధరల స్థిరీకరణ పైన. ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్స్తో మేము చర్చించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లు, అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చి 65 రూపాయలు 64 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న స్టీమ్ రైస్ బీపీటీ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని కేవలం 52 రూపాయలకి, అదేవిధంగా రా రైస్ ఏదైతే ఉందో బీపీటీ అది కేవలం 50 రూపాయలకి వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇది మా కూటమి ప్రభుత్వం ఏ విధంగా వినియోగదారుల కోసం ఆలోచిస్తుందో ఇది ఒక నిదర్శనం. తప్పకుండా వాళ్ళకి ఆ భరోసా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అది ఇప్పటికే చూస్తా ఉన్నాం. ప్రధానంగా రైతులకి ధాన్యం కొన్న 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్న పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కానీ రేపు ఎన్నో ప్రభావం ఉంది. ఈసారి పంటల వాడి చాలా తక్కువగా వస్తాయి అంటున్నారు. ఎదుర్కొనేందుకు ఎప్పటి నుంచి సన్నద్ధం ఒక పక్కన మీ సమీక్షలు కూడా సీఎం గారు చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతున్నారు? అలాగే రైతులు మీ వైపు నుంచి ఎటువంటి సూచన చేయబోతున్నారు? అంటే ఖచ్చితంగా దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు చాలాసార్లు కేబినెట్ మీటింగ్లో కూడా ఎల్నినో గురించి ప్రస్తావించారు. మనకి వర్షాలు ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే 34% తక్కువ పడ్డాయి మనకి. దాన్ని రైతాంగం గమనించాలి. బోర్ వాటర్ వాడుకుని మనం వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచన తగ్గించాలి ఈ సంవత్సరం. ఎందుకంటే నిల్వలు బాగా తగ్గిపోయినాయి కాబట్టి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్లో కానీ మనకు వస్తే ఇన్ఫ్లోస్ బేస్ చేసుకుని కాలువల ద్వారా మనం సాగునీరు ఎప్పటివరకు అందించగలుగుతాం, ఎంతవరకు అందించగలుగుతాం అనే దానిపైన అంచనాలు వేసుకుని వ్యవసాయం చేస్తే బాగుంటుందని మేము సూచిస్తున్నాం. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇదేదో ప్రభుత్వం సృష్టించిన అంశం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో వలన ఖచ్చితంగా మనకి పంట నష్టం జరుగుతుందనే సమాచారం మనకు అందింది. అయితే ఇంకొక వారం తర్వాత కానీ మనకి పూర్తిగా ఈ వర్షాల వలన వర్షాలు పడపోవడం వలన ఎంతవరకు నష్టం జరుగుతుందనే దానిపైన మనకి సమాచారం వస్తుంది. తప్పకుండా రైతాంగానికి ఒక నమ్మకం, ఒక భరోసా. మీరు కష్టపడి పండించే ధాన్యానికి మేము పౌర సరఫరాల శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీవిని రీతిలో మేము 31,000 కోట్ల రూపాయలు ధాన్యం ఈ 2 సంవత్సరాలు సేకరించడమే కాకుండా మీకు 94% మందికి 24 గంటల లోపే డబ్బు వాళ్ళ ఖాతాలో జమ చేసాం. ఇదొక చరిత్ర. కాబట్టి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగం పక్షాన నిలబడతాం. తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు బియ్యం అందించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందని మనోహర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎలినో ప్రభావంలో రైతులు కూడా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవసాయ శాఖ అధికారులతో ఎప్పుడు కూడా చర్చించి అవసరమైన మేరకే సాగు చేయాలని, లేకపోతే ముందుగా పెట్టుబడి పెట్టి నష్టపోవద్దని కూడా ఆయన సూచిస్తున్న పరిస్థితి. ఏదైనా కూడా ధరల స్థిరీకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై ఎటువంటి భారం పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలు అలాగే రైస్ మిల్లర్లు కూడా సహకారంతో ముందుకు సాగుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. శోభనాద్రితో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.